ఈసారి ఎవరిని పని కోరుతున్నావు తల్లి? నటరాజు ఆడాలి పంబరేగాలి జెండాపై కపిరాజు ఎగరాలి నీలదా పిల్లిగా. నన్ను చూసి మళ్ళీ మొగుని గుర్తెచ్చుకో. నాకు తెలిసినప్పటి నుంచి నువ్వే కదా అమ్మవి. ఆహా మురారి ఓహో మురారి అని ఆడని కథలు పడిపోతారు. ఆడి దగ్గర ఉన్నదేటి మన దగ్గర లేనిదేటి. ఈ మధ్య మీకు మరీ దూకుడు ఎక్కువైపోయింది నాన్న. నాకు కాబోయే పెళ్ళాం పాల సముద్రంలోంచి పైకొచ్చిన లక్ష్మీదేవిలా ఉండ. తడ ఎక్కడ ఉందో తారక, నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక. తుంటరి 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 చూపులు చాలిక, ఓహో అల్లరి 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 ఆశలు రేపక. వెళ్ళొద్దా? వదిలేద్దామా? వదిలేసేద్దామా? దిక్కులేందా అలా వదిలేద్దామా? నాకంతా అయోమయంగా ఉంది కన్నయ్య. ఓసారి నవ్వమనవా? నవ్వరా ఏంటే ఆ పావనుడి కోసం నా రూమ్ ఇవ్వాలి? అందరు ఆడపిల్లలకి హార్ట్ బీటే, మగతనానికి ఎక్స్ సింబల్. నా గుండె గడి తప్పింది, చూపు గురి తప్పింది, మాట తడబడింది, బొగ్గ ఎరుపెక్కింది. అయ్య బాబాయ్ టెంప్ట్ అయిపోతున్నాను. చిప్పమ్మ 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 చిప్పేసి ఉంటుంది ఓ ఆరాటం. తప్పమ్మ 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 ఆగమ్మ అంటుంది ఓ మాట. ఎవడికి కావాలి నీ ముష్టి పొలం? తప్పు అనుకునే పని నేను ఎప్పుడు చేయను. మనం చేసిన పని తప్పు కానప్పుడు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మా నాన్నకి నీ కూతురు ఇవ్వమని అడగడానికి వచ్చాను. మనిషి తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు, తప్పు చేయనంత వరకు దేన్నైనా ఎదిరించదు. ఏదన్నా తేడా జరిగిందంటే దాన్ని చంపేసి నేను చచ్చిపోతాను. ఈసారి మరణించబోయేది మురారే. ఈ శాపాలేంటి చందమామ కథల్లాగా? వంశానికి ఒక శాపం. శాపం కాదు, చేసుకున్న పాపం. అతను ఏం తప్పు చేశాడు? నేనే తప్పు చేయలేదు, నేనెందుకు చావాలి?